కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత గత టీడీపీ ప్రభుత్వానిదే అని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. వైసీపీ తామే పూర్తి చేశామన్నట్లుగా ప్రచారాలు చేసుకోవడం, సంబరాలు జరపడం హాస్యాస్పదమని అన్నారు. 16వ డివిజన్ కళానగర్ను అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ఆమె వెల్లడించారు. 16వ డివిజన్లోని కళానగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేశినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, నీటి సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కల్తీ మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది 90% పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలో అని అన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు తమ గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా మారిందని, విశాఖలో భారీ కంటైనర్ దొరకడమే ఇందుకు నిదర్శనమన్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఒకళ్ళైతే మాకు గతంలో 100 రూపాయలు పెన్షన్ అప్పటి నుంచి కూడా మేము పెన్షన్ వచ్చేది. అటువంటిది గత 3 సంవత్సరాలుగా ఉన్నట్లుండి పెన్షన్ తీసేయటంతో మా జీవితాలు మొత్తం తారుమారైపోయినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఆ తల్లి నిజంగా భర్త ఏమో తాగుబోతు, ఇవాళ ఈ కల్తీ మద్యం తాగుతూ ఉన్నారు. తను సంపాదించిన కాస్తో కూస్తో మొత్తం కూడా ఇవాళ 60 రూపాయలు ఉండే మద్యాన్ని 250 రూపాయలు పెట్టి కొనటం కాకుండా అతను పూర్తిగా మంచానికి అతుక్కుపోయాడు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తే వచ్చేది కేవలం 3000. మరి గతంలో 400 కరెంటు బిల్లు వచ్చేది, ఇవాళ 800 కరెంటు బిల్లు వస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మరి ఇవాళ వాళ్ళ అమ్మ పెన్షన్ కూడా తీసేశారు. నా భర్త అయితే తాగుబోతు, నా ఒక్క జీతం నెలకి వచ్చేది 3000. నేను ఎలా సర్దుకోవాలి, ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని పెద్దగా ఆవేదన పడే సందర్భం మనం చూసాం. మరి దీంట్లో ఎన్ని తప్పులు కనబడతా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. ఇవాళ పప్పు ఉప్పు రేట్లు పెరిగిపోయి మరి తను ఏది కొనుక్కోలేని పరిస్థితి ఒకవైపు, మరొక వైపు కారణం లేకుండా పెన్షన్ తీసేసిన పరిస్థితి. పెన్షన్ ఎందుకు తీయాలి? 100 రూపాయల పెన్షన్ నుంచి తనకు వస్తుందని చెప్తా ఉంది. మరి అటువంటిది పెన్షన్ ఎందుకు తీశారో తెలియటం లేదు. తన భర్త ఆరోగ్యం పోవటానికి కారణం కూడా ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ కల్తీ మద్యాన్ని ఏర్లై పారించి మరి ఇవాళ ఇంటికి ఇచ్చే ఆ 200 రూపాయలు కూడా లేకుండా చేశాడు. నా భర్త ప్రతిరోజు తాగి ఇవాళ ఇంటికి ఇచ్చే ఆ 200 అంటే నెలకు 6000 నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేదని చెప్పి ఆమె. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీని, గద్దె రామ్మోహన్ గారు చేసిన సేవలను కూడా మరి మేడం గారికి వివరిస్తూ, మీ ప్రభుత్వంలోనే ఇక్కడ ఈ రిటైనింగ్ వాల్ వచ్చినా, ఈ రోడ్లు వేసినా, ఈ వీధి బల్బులు వచ్చినా, ఈ సైడ్ కాలువలైనా లేదు ఎల్ఈడి వీధి బల్బులైనా మీ ప్రభుత్వంలోనే మేమెంతో లబ్ధి పొందాం. మీ ప్రభుత్వంలోనే మాకు ఇంటి పనులు వేశారు. మీ ప్రభుత్వం వస్తేనే తిరిగి మాకు ఇంటి పట్టాలు ఇస్తారు. మళ్ళా మీరే గెలవాలి. మళ్ళీ ఇటువంటి గొప్ప శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారే తిరిగి మళ్ళా ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ విజయం, ఘన విజయంతో గెలిపించుకుంటామని చెప్పి ముక్తకంఠంగా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఎంపీగా ఎంతో సేవలు అందిస్తున్న మరి కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి